మిత్రుడేదో పెట్టిండు, లంబాడీలు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడవా అన్న అంటాడు. అయితే లంబాడీలు ఉన్నారు, మనం లేమని అంటలేం, వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మిత్రమా. ఏం పేరు, రతన్ సింగ్, వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్ళు అసలే అడవి బిడ్డలు, అంటే సమాజానికి కొంచెం అడవి బిడ్డలు అంటే మళ్ళీ మనస్తాపం చెందారు. అడవిలో జీవిస్తున్న బిడ్డలు, కొంచెం అక్షరాస్యతకు దూరం ఉన్న బిడ్డలు, విజ్ఞానానికి దూరం ఉన్న బిడ్డలు. కాబట్టి వాళ్ళలో ఈ లంబాడీల్లో కావచ్చు, మన అడవిలో జీవిస్తున్న ఇంకా కోయలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వీళ్ళంతా కొంచెం ఎక్కువ చదువు వాళ్ళ నుండి రావాలి, రాజకీయం పట్ల వాళ్ళకి అవగాహన రావాలి. అది రావాలంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు డాక్టర్ రతన్ సింగ్ అట, మిత్రుడా మీరు డాక్టర్ కాబట్టి మీరు వారం రోజుల్లో, వారం కాకపోయినా నెల రోజుల్లో ఒక 4 రోజులు మీ జాతుల కోసం, అడవి బిడ్డల కోసం, ఆదివాసుల కోసం, లంబాడీల కోసం ఒక 4 రోజులు మీ చదువుకున్న విద్యార్థులు మీ కాలాన్ని, మీ డబ్బుని వినియోగించండి. రాజకీయం అంటే ఏంది, రాజకీయంలో మనం నిలబడాలంటే ఏముండాలి అనేది వాళ్ళకు వివరించండి. చాలా ముఖ్యమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే అంటాడు, బోధించు, సమీకరించు, పోరాడు, అధికారం అందుకో. బోధించు, సమీకరించు, పోరాడు, తర్వాత అధికారాన్ని అందుకో. దీంట్లో ఏది ఎత్తలేం మనం. పోరాడినట్టు నటిస్తున్నాం, సమీకరించినట్టు నటిస్తున్నాం, బోధించినట్టు నటిస్తున్నాం. ఈ మూడింటికి లింక్ ఉంటుంది. నువ్వు బోధించాలంటే నీ సమయం అవసరం, నువ్వు సమీకరించాలంటే నీ సమయం అవసరం, నువ్వు పోరాడాలంటే నీ సమయం అవసరం. ఈ మూడింటికి డబ్బు అవసరం పడి ఉంటుంది. నువ్వు మందిని పోగేయాలన్నా నువ్వు సమయం కేటాయించాలి, నువ్వు ధనం కేటాయించాలి, పోరాడాలి. కాబట్టి ధనం ఉన్నోడు ధనం ఇవ్వాలి, సమయం ఉన్నోడు సమయం ఇవ్వాలి, శక్తి ఉన్నోడు శక్తి ఇవ్వాలి. ఈ 3 కలిపి ఒక రూపంగా వచ్చినప్పుడు గప్పుడు పోరాటం ఉధృతమవుతుంది, అధికారం మన చేతిలోకి వస్తుంది. ఆ పని చేయరు రతన్ సింగ్ గారు, ఆ పని చేయరు మీరు. లంబాడీలు ఉన్నారు గట్టిగానే, కాకపోతే వాళ్ళలో మీరు చైతన్యం తీసుకురావాలి.